మరి తాట తీస్తా అన్నప్పుడు మరి ఇప్పుడు బెల్ట్ షాపులు తీసుకొని ముందు అన్ని ఆయన చెప్పిన ప్రకారం రద్దు చేస్తా అంటే మొత్తం స్టేట్ లో ఉండే మొత్తం షాపులన్నీ రద్దు అయిపోతాయి. మరి చేయమని చెప్పండి. ఈ రోజు వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏరియాలోనూ వీలైనంత స్టేట్ లో ఎక్కువ ఏరియాల్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి దాని మీద యాక్షన్ తీసుకోమనండి. ఎందుకు తీసుకోవడం లేదు? ఈ రోజు ఉద్యోగాలు చేసుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి బెదిరించి వాళ్ళని రిజైన్ అడుగుదాం. తెలుగుదేశం రెస్పాన్స్ చూసే ముందు ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆగారు కదా, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఒకటి, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయం మాట్లాడుతూ ఈ ప్రస్తుతం ఉన్న వీళ్ళ కేసులు, బెయిల్లు రాకపోవడాలు, ఇంకా తర్వాత వరుసగా నోటీసులు, దాని గురించి కూడా చెప్పండి. మిగతా నాయకుల నోటీసులు సంబంధించి కూడా మీరు మాట్లాడండి. ఋషి గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు నమస్కారం. విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ జగన్ రెడ్డి గాని ఈ రోజు కార్నర్ చేయలేదు. కరోనా లాక్డౌన్ అయిన వెంటనే అతను కార్నర్ చేయడం జరిగింది. మీకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్స్క్లూజివ్ జోన్ లో ఉన్న సెక్యూరిటీ జోన్ లో ఉన్న సీసీ కెమెరాలో అతను జగన్ రెడ్డి కారులో కూర్చుంటే కింద దింపించేశారు. గుర్తుంది నాకు. అది ఎక్స్క్లూజివ్ వీడియో. అది తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే బయటికి వచ్చే ప్రసక్తే లేదు. మరి ఆ రోజు ఆ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? మేము చేయలేదు. తర్వాత విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా తప్పించినప్పుడు, అంతకన్నా ముఖ్యంగా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా తప్పించినప్పుడు సజ్జల ఒక కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా ఒక మురికి కోపంలా ఉంది, దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నాడు. అది అంతకన్నా దరిద్రంగా దారే. తర్వాత అతను కొడుకు చెప్పింది, విజయసాయి రెడ్డి చేతిలో ఉన్నప్పుడు మురికి కోపమే, డ్రైనేజీయే, కానీ అంత 10 ఇంతలు డ్రైనేజీ అయింది. తర్వాత ఇంకా అది అక్కడికి వదిలేస్తే, దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే మీరు ఎవరిని కార్నర్ చేసుకొచ్చారు, ఎప్పటి నుంచి చేసుకొచ్చారు, తర్వాత వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టారు ఇతని మీద, ఇవన్నీ చూసుకుంటూ వస్తే జరిగిన పరిణామాల్లో సహజసిద్ధంగా విజయసాయి రెడ్డి వెళ్ళిపోతాడు అనేది చాలా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా అతను వెళ్ళిపోయాడు ఎలక్షన్ అయిన తర్వాత. ఇక అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఏం తెలుసుకుంటారో, ఏం కొట్టుకుంటారో, ఏం మాట్లాడుకుంటారో, కొళాయి దగ్గర ఆ మహిళల గొడవల్లో అందరి కుటుంబాల సమస్యలు బయటకు వచ్చినట్టుగా వీళ్ళ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి. అవన్నీ వేచి చూద్దాం. ఇకపోతే లీగల్ అంశాలుగా వచ్చినప్పటికీ కేసుల పరంగా విజయసాయి రెడ్డి ఇక్కడ నాకు సంబంధం లేదు, అది విక్రాంత్ రెడ్డికి సంబంధించింది, లేకపోతే ఇంకా వేరే అతను సంబంధించింది, ఇవన్నీ చెప్పితే అది అతను అభిప్రాయంగా తీసుకుంటారు తప్పితే అదేం సాక్ష్యం కాదు. అతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు, అంత పెద్ద డీలు. కాబట్టి అతను తన వెర్షన్ చెప్పుకుంటూ వచ్చి నేను ఇందులో జగన్ రెడ్డి పాత్ర లేదని మాత్రమే బయటకు చెప్పాడు తప్పితే ఉందా లేదని తేల్చాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది ఎక్కడి దాకా వెళుతుందనే దానికి రెండు విషయాలు చెప్పారు ప్రసాద్ గారు. 2 విషయాలు చెప్పారు. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి ఎక్కడ సీపోర్ట్స్ వ్యవహారంలో, ఇంకో చోట కర్త కర్మ క్రియ వచ్చి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లెక్కర్ స్కామ్ లో. కాదు, 3వ విషయం కూడా చెప్పాల్సింది విజయసాయి రెడ్డి. ఏంటది? బాబాయ్ హత్య కేసులో అది గొడ్డల పూట గుండెపోట, అది ఎందుకు తన ఆ రకంగా చెప్పాడు, అది ఏమిటి కథా కమావిషయం, అది కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే అతనికే ఫస్ట్ నాలెడ్జ్ వచ్చింది, ప్రపంచానికి బయటకు చెప్పింది కూడా అతనే. కాబట్టి అదొక్కటే. అంటే అశ్వత్థామ అనేది కుజరహ అనే టైప్ లో మాట్లాడుతున్నాడు. అంటే మన మీడియా మిత్రులు కూడా బహుశా ప్రశ్న మరి అడుగుంటే ఏమని చెప్పేవారేమో, అడగలేదు అనుకుంటా. ఆ టైంలో చాలా ప్రశ్నలు అడిగారు, అనేది అడగలేదు. ఏదైనా మెల్లమెల్లగా వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి షర్మిలనే దాని మీద చక్కటి విశ్లేషణ చేసింది, అంతర్గతంగానే చెప్పింది. అది దానిలో భావార్థం అన్ని మనకు అర్థమవుతున్నాయి. ఇక అక్కడికి వదిలేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఏదో చెప్తున్నారు, ఏంటో దారుణాలు జరిగిపోతాయి, నేరాలు జరిగిపోతాయి. బహుశా వాళ్ళ పాలన వాళ్ళ కళ్ళ ముందుకు రీల్స్ తిరిగి ఉంటాయి. అది ఈ 9 నెలల్లో జరిగిందని పాపం భ్రమిస్తున్నట్టున్నారు. అది చాలా తప్పండి. అడుగుదాం అనుకున్నాను గురుమూర్తి గారిని, ఎందుకంటే వారు చెప్పినట్టుగా జరుగుతూ ఉంటే అసలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినట్టు ఆ స్థాయిలో కనుక జరుగుతుంటే ఏపీలో. అసలు వైసీపీ యొక్క కుట్ర కుతంత్రము కుటిలత్వం కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భక్తులు లేవు అని ప్రపంచానికి చూపించాలని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఢిల్లీకి పోయారు. ఢిల్లీ పోయించిన తర్వాత అక్కడ ఢిల్లీలో విలేకరుల ప్రశ్నకి సమాధానం చెప్పలేక 2 రోజులు అనుకున్న దాన్ని మధ్యాహ్నానికి బిచాణ ఎత్తేసి వచ్చారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఎత్తినోరు కొట్టుకుంటారు, ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలు విశ్వసించట్లేదు, మిగతా ప్రపంచం విశ్వసించట్లేదు, మీడియా దశలో ఎక్కడ కనపడుతుంది. కానీ వీళ్ళకల్లా కనపడుతుంది దేవతా వస్త్రాలాగా. అదేంటో మాకు ఆవిడకి అర్థం కాదు. సరే అది అక్కడ వదిలేద్దాం, ఎందుకంటే ఘోష వాళ్ళది, వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళది, వాళ్ళ ఆక్రోశం వాళ్ళది. దానికి మేమేం చేయగలం? వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తున్నాయి, వాళ్ళలో వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు ఆ అంతర్గత అంశాలు, అవన్నీ కూడా వాళ్ళ ఘోష. మాకు ఇందాక మా సోదరుడు గురుమూర్తి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి ప్రజలు కొంత ఆశిస్తున్నారు. ఏమని? మీరు కక్షపూరితంగా వెళ్ళొద్దు, మీరు మా అభివృద్ధి చూడండి, రాష్ట్ర అభివృద్ధి చూడండి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేయండి అంటున్నారు. ఆ యొక్క సందేశం తీసుకున్నాము కాబట్టి ఆ దిశగా వెళ్తున్నాము. ఈ విధ్వంసమైన ఈ యొక్క శిథిలాల నుంచి, ఈ రాష్ట్ర శిథిలాల నుంచి మళ్ళీ ఇటుక పేర్చుకుంటూ ఒక్కొక్కటిగా నిర్మించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. మాకు కక్షాపూర్తి రాజకీయాలు ఉంటే అసలు ఈ 8 నెలలు 9 నెలల పాటు మేము వీళ్ళ వైపే చూసేవాళ్ళం. అంటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్నాళ్ళ రాజకీయాల్లో పెద్ద వీటిని చూసి చూడనట్టు పట్టించుకున్నట్టు వదిలేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, ఆయన చాలా సీరియస్గా ఏదైతే ఎన్నికల ముందు వార్నింగ్ ఇచ్చాడో అధికారంలోకి వచ్చాక అనేది దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాడు అని ఒకటి. రెండోది లోకేష్ కూడా చాలా క్లియర్గా స్పష్టం చేసింది ఏంటంటే అందరి వంతు వస్తుంది, ఎవ్వరూ కంగారు పడకండి. రెడ్ బుక్లో అని అన్ని పేర్లు, మరి ఎన్ని పేజీలు ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయి మనకు తెలియదు. కానీ మీకేమైనా తెలిస్తే చెప్పాలి గురుమూర్తి గారు. కక్షపూరితంగా అరెస్ట్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చేర్చి, ఏది అరెస్ట్ చేసిన తర్వాత చేర్చి చూపించడం. ఎంత A67 ఎంతో నెంబర్ A37 అది కక్షాపూరితం అంటే. మేము ఏ రోజైనా వీళ్ళని చట్టంలో ఉన్న అన్ని వెసులుబాట్లు అద్దుకునేలాగా ప్రయత్నం చేస్తున్నాం తప్పితే వెళ్ళి అరెస్టులు చేయట్లా, గోడలు దూకి అరెస్ట్ చేయట్లా, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తీసుకురావట్లా, ఆడవాళ్ళు 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేసి తీసుకురావట్లా, ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్ల వాళ్ళకి గంటల సమయాలు ఇస్తున్నాం, వాళ్ళు యాంటిసిపేటరీ బిల్స్ తెచ్చుకోవడానికి కావాల్సిన సమయాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఆఖరికి బోరుగట్టు లాంటి వాడు కూడా అసలు బెయిల్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా మేము పట్టించుకోవాలి. మేము పట్టించుకుంటే నిజంగా అసలు అవి వచ్చేవే కావు. మేము ఎక్కడా కక్షాపూరితంగా పోవటం, లీగల్ గా చట్టాన్ని తన పని తను చేసుకుంటున్నాము, అది కోర్టులకు వదిలేసాం. గురుమూర్తి గారు అంటే ఓకే, నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ ఏంటి, ఎందుకంటే చూస్తున్నాం కదా